మోగ్లీ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరించాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ కోరారు. మోగ్లీ సినిమా విజయవంతమైన సందర్భంగా కాకినాడ విచ్చేసి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గుడారిగుంటలో గల క్యాంపు కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిసిన మూవీ హీరో రోషన్ కనకాల వారి బృందం ఎమ్మెల్యే పంతం నానాజీని కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మోగ్లీ సినిమా బృందాన్ని సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. మోగ్లీ 2025 బంపర్ హిట్ అయినటువంటి సినిమా, మన ఊరి సినిమా, మన బిడ్డ యాక్ట్ చేసినటువంటి సినిమా. రోషన్ ఇవాళ రోహన్ మన కనకాల రాజీవ్ సుమ గారి బిడ్డ. ఇది రెండో సినిమా. ఈ సినిమా స్టాండ్ అయ్యి ఇండస్ట్రీలో పెద్ద హీరో అవ్వాలని వాళ్ళ తాతగారు, అలాగే ఒక పక్కన వాళ్ళ తాతగారు, ఒక తాతగారేమో మంచి యాక్టర్, ఒక తాతగారేమో రాజకీయ నాయకుడు. మా అందరికీ చాలా గౌరవనీయమైన రాజకీయ నాయకుడు. ఎమ్మెల్యేగా 1-2 సార్లు పరిచయం చేశారు మన యానం నుంచి. అట్లాగే సినిమాలు కూడా ఇట్టే ఇండస్ట్రీలో ఇవాళ యువ హీరోల యొక్క కొరత ఉంది. ఆ కొరత మన రోహన్ తీర్చాలని. ఎందుకంటే బాడీలోనే యాక్టింగ్ అయింది, పొలిటికల్ స్టెప్ ఉంది, అట్లాగే ఒకటి నటనా చాతుర్యం ఉంది కాబట్టి బాడీలోనే, ఇంట్లోనే ఉంది కాబట్టి తప్పకుండా సక్సెస్ అవుతాడు. ఈ సినిమాని మన ప్రతి ఒక్కరు, మన ఊరి బిడ్డ, మన సినిమాని ప్రతి ఒక్కరు, మన జిల్లాలో ప్రతి ఒక్కరు చూసి ఆశీర్వదించాలని చెప్పి. నమస్కారం అండి, నా పేరు రోషన్ కనకాల. ఈరోజు కాకినాడ సిటీకి వచ్చాము, చాలా ఆనందంగా ఉంది. ఎమ్మెల్యే గారితో కూడా కలిసాం ఇప్పుడే. అండ్ మోగ్లీ 2025 అనే ఒక సినిమాని మేము చేసాం. అండ్ ఇప్పుడు అది థియేటర్స్లో ఉంది. సక్సెస్ టూర్ సందర్భంగా ఇటు ఆంధ్ర సైడ్ అంతా కూడా తిరుగుదామని వచ్చాం. అండ్ మీరందరూ కూడా మమ్మల్ని సపోర్ట్ చేసి, ఎంకరేజ్ చేసి సినిమాలకి వెళ్ళి సినిమాని చూస్తారని నమ్ముతున్నాను. 99 రూపాయల టికెట్ మన సింగిల్ స్క్రీన్లో, మల్టీప్లెక్స్లో 150. సో మీరు అందరు వెళ్ళి సపోర్ట్ చేయండి, మీ సపోర్ట్ మాకు కావాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుందండి, చాలా ఆనందంగా. సార్ మీ హ్యాపీనెస్ అంటే అదే, నాకు చాలా నమ్ముది కావట్లేదు, కొత్తగా ఉంది. చూస్తున్నాను జనాలు అంటే థియేటర్కి వెళ్తున్నారు, చాలా ఆనందంగా ఉంది. మేము చెప్పాలనుకున్న కథని ఎంజాయ్ చేస్తున్నారు. సో ఆ రకంగా చాలా ఆనందంగా ఉందండి. అక్కడ బేసిక్గా ఏమైందంటే ఆ సీన్ ఒకటి చాలా ఎమోషనల్గా ఉంది, లాస్ట్లో క్లైమాక్స్ ఒకటి. అండ్ మా ఇంట్లో, మా కుటుంబంలో కూడా 2 వారాలు 3 వారాల క్రితం ఒక కజిన్ చనిపోయారు. ఇంకా అది చూడంగానే అది అలాగా చాలా ఎమోషనల్గా టర్న్ అయ్యారు. అందుకే నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తామండి తొందరలో. ఇంకా 2 ఉన్నాయి, అది మెల్లిగా చెప్తాను.